హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. ఈరోజు మన అందరికీ ఎంతో ఇష్టమైన ఆరోగ్యకరమైన రుచికరమైన రాగి సంకటి మరియు నాటుకోడి పులుసు అనేది ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్ ద్వారా నేను చేసి చూపిస్తాను. రండి మరి. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే నాకు ఎందుకు నాటుకోడి తినాలనిపించి ఈ విధంగా అయితే నాటుకోడిని తీసుకున్నాను. తీసుకుని చక్కగా చికెన్ సెంటర్ దగ్గర తీసుకెళ్ళి నాటుకొని ఈ విధంగా కాల్పించుకున్నాను. ఈయనైతే చక్కగా కాల్చేశారు. అదేవిధంగా చక్కగా ముక్కలన్నీ కూడా తయారు చేసేసారు. ఫ్రెండ్స్, నేను నాటుకోడి కోసం మసాలా తయారు చేసుకుంటున్నాను. అల్లం, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాలు, లవంగులు, గసగసాలు, దాల్చిన చెక్క వేసి చక్కగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూడండి చివరికి ఈ విధంగా వచ్చింది మసాలా. అలాగే నేను కుక్కర్లో నాటుకోడి వండుకోవాలనుకుంటున్నాను కాబట్టి అదేవిధంగా ఆయిల్ పెట్టేసి అందులో నాటుకోడి ముక్కలు వేసి ఒక్కసారి కలిపేసుకున్నాను. తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసి చక్కగా ముక్కలన్నిటికీ పట్టేటట్టు ఈ విధంగా ఆనియన్ కలిపేసుకున్నాను. ఫ్రెండ్స్, అలాగే ముక్కలు త్వరగా వేగడానికి అలాగే పచ్చివాసన పోవడం కోసం నేను 1 టీ స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేసుకుని చక్కగా కలుపుకున్నాను. అదే మనం ఏ విధంగా అయితే మసాలా తయారు చేసుకున్నామో ఆ మసాలాను కూడా చక్కగా ముక్కలన్నిటికీ పట్టేటట్టు నేను యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూడండి మనం వేసుకున్న స్పెషల్ మసాలా అయితే నాటుకోడి ముక్కలన్నిటికీ కూడా చక్కగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి అనేది వేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ పట్టేటట్టు ఈ విధంగా మంచి కలర్ వచ్చేటట్టు కలుపుకొని వేయించుకున్నాను. ఫ్రెండ్స్, తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుని కుక్కర్ మూత అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే పిల్లలకి నోట్లో పెట్టగానే గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా నోట్లో జారిపోయేటట్టు ఉండడం కోసం నేను విజిల్ అనేది పెట్టుకున్నాను. అలాగే మనం నాటుకోడి పులుసు కోసం నేనైతే 2 బాటిళ్ళ చింతపండు అనేది నానబెట్టుకుని చక్కగా రసం తీసుకున్నాను. అదేవిధంగా కుక్కర్ విజిల్ అంతా పోయాక ఆవిరి తీసేసి మూత తీసేసి అందులో నేను చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకొని నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదనిపించింది. అందుకే మళ్ళీ 2 టీ స్పూన్స్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని చక్కగా కలుపుకున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, యాడ్ చేసుకొని టొమాటో అయితే నేను ముందుగా ఉడకపెట్టేసి అది ముద్ద చేసేసి కొంచెం అదే విధంగా నాటుకోడి పులుసులో యాడ్ చేసేసి ఒకసారి కలిపేసి బుడగలు వచ్చినంత వరకు ఉడికించుకొని మూత పెట్టుకుని చూడండి నాటుకోడి ముక్కలన్నీ కూడా చక్కగా పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికాయి. చూడండి ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి తేలిపోతుంది. చాలా అంటే చాలా మంచి స్మెల్తో నాకెంత అసలు నోరు ఊరిపోతుంది. అలాగే నేను చక్కగా కొత్తిమీర కొంచెం వేసుకొని అది ఉడికేలోపు ఒక పాట పాడుకుందాం. ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఈనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఈనాడు కలిగిను ఆనాడే తెలిసిందని, ఆవేశం ఈనాడు కలిగిను ఆనాడే తెలిసిందని, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఫ్రెండ్స్, కూర అయితే చక్కగా ఉడికిపోయింది. మన పులుసు అనేది చక్కగా రెడీ అయిపోయింది. అదేవిధంగా రాగి సంగటి కోసం నేను 1 గ్లాస్ రైస్ కోసం 4 గ్లాసుల నీటిని అనేది స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకున్నాను. ఫ్రెండ్స్, చూడండి నేను 1 గ్లాస్ రైస్ మాత్రమే తీసుకున్నాను. నేను సోనా మసూరి రైస్ని అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా కడుక్కొని నీటిని అంతని వడపెట్టుకొని బాగా నీళ్లు మరిగాక ఆ నీటిలో రైస్ని అనేది వేసుకున్నాను.
గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసుల నీటి మాత్రం వేసుకొని అన్నం ఈ విధంగా 60% ఉడికినాక నేను అనేది ఒకసారి కలుపుకొని చూసుకొని అందులో సోడిపిండి అనేది లేదా రాగిపిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, రాగిపిండి అనేది 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాసు పిండి మాత్రమే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే ఈ విధంగా 1/2 గ్లాస్ వేసుకోవడం వల్ల రెండు కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కాసేపు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచుకున్నాను. ఎందుకంటే రెండు కూడా చక్కగా ఉడికి పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యి మనం రాగి సంగటి కలుపుకోవడానికి రెండు కూడా అనుకూలంగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా గడితో నేను మెదుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా రెండు కూడా రైసు మరియు రాగి పిండిని కూడా చక్కగా మెదుపుకుంటున్నాను ఫ్రెండ్స్ గరిటతో. ఈ రెండు కూడా చక్కగా కలిసినప్పుడే పర్ఫెక్ట్గా అనేది రాగి సంగటి అనేది తయారవుతుంది. లేదంటే రైసును రాగిపిండి అనేది వేరువేరుగా ఉంటే అస్సలు తినడానికి ఇష్టపడరు. ఇది పెద్దలకైనా పిల్లలకైనా ఎంతో ఆరోగ్యం, అలాగే ఎంతో బలం కూడా. మన పూర్వీకులు కూడా చక్కగా తినేవారు. ఈ రోజుల్లో ఎవరు కూడా తినటం లేదు. సో నేను అందుకే ఆరోగ్యం దృష్ట్యా మా వారికి, మా పిల్లలకి, మా పెద్దవాళ్ళ కోసం నేను ఈ రాగి సంగటి అనేది తయారు చేసుకున్నాను. నాకు గరిటతో కంటే ఈ విధంగా పప్పు గుత్తితో చేసుకుంటే ఇంకా మెత్తగా స్మూత్గా రాగి సంగటి అనేది వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ విధంగా పప్పు గుత్తితో చక్కగా రైసు మరియు రాగి సంగటిని మెదుపుకొని, చూడండి, చేతులు అయితే శుభ్రంగా కడుక్కొని రాగి సంగటిని ఈ విధంగా ఉండ్రాల్లాగా చుట్టుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా చుట్టుకున్నాను. నాకైతే 3 ఉండ్రాలు అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. నేను చక్కగా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్లో మాత్రం సర్వ్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా మంచి స్మెల్తో అయితే బాగుంది. రాగి సంగటి అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే 3 ఉండ్రాలు అయితే వచ్చింది 1 గ్లాసు రైస్తో. నేను చూపించిన కొలతల ప్రకారం మీరు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చే రాగి సంగటి మరియు నాటుకోర పులుసు అయితే అదిరిపోయింది, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇంకా ఒక పట్టు పట్టేసి తినేయడమే. ముందుగా అయితే మా పిల్లలకి టేస్ట్ కోసం, బలం కోసం అయితే నేను వాళ్ళకే పెడుతున్నాను. చూడండి, నాటుకోడి పులుసు అయితే చాలా అంటే చాలా చక్కగా వచ్చేసింది. చూడండి, మా పెద్ద పాప, మా చిన్న పాప అయితే రెడీ అయిపోయారు తినడానికి. రాగి సంగటి. రాగి సంగటి. వీళ్ళే చెప్తారు ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి. వీళ్ళైతే పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇప్పుడే తినడం రాగి సంగటి మరియు నాటుకోడి పులుసు కాంబినేషను. నాటుకోడి పులుసు అయితే నేను రెగ్యులర్గా చేస్తాను, కానీ రాగి సంగటితో ఫస్ట్ టైం అయితే నాటుకోడి పులుసు వండి మరీ పెట్టాను వీళ్ళకి. మన పూర్వీకుల వంటలు టేస్ట్ చూపిద్దామని. ఎంత బాగుండేమో. ఉండే తిను, అబద్ధం ఆడద్దు. ఇలా పెట్టాలి, ఇలా పెట్టే మనం అప్పుడు చూడండి. వీడియో చేయండి, కామెంట్స్ చెప్పండి, లైక్ అని చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
అలాగే ఎలాగ మీ ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్ ఎంత నాకు విలువైంది. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. చికెన్ బాగా చేసిరు మమ్మీ. ఎంత బాగుండేమో. రాగి సంకటి కూడా బాగుంది కదా. బాగుండే.